నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మెగా9 టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అయితే వార ఫలితాలలో భాగంగా ఈరోజు మే 13 నుంచి 19 వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి గ్రహస్థితులు ఉండబోతున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనే భాగంగా ముందుగా మేషరాశి వారిని చూద్దాము. వారి యొక్క గ్రహస్థితి సూర్యుడు, బుధుడు, శుక్రుడు మీ రాశిలో సంచారం చేస్తున్నాడు. ఎప్పుడైతే మీ రాశిలో సంచారం చేస్తున్నాడో చైతన్యవంతంగాను, అట్రాక్టివ్గాను, ఆకర్షణగాను, మీ మాటకు విలువగాను ఉండి మీ బుద్ధి చురుకుగా ప్రవర్తించి చురుకుగా పనిచేస్తూ అన్ని విధాల లాభదాయకంగా ఈ వారం మీరు ఉండబోతున్నారు. అయితే గురు యొక్క ప్రభావము, గురు వృషభంలో సంచారం చేస్తుండగా మీకు ధనపరంగా ఎటువంటి ఇక్కట్లు లేకుండా ఆర్థిక సమృద్ధిని కలగజేస్తున్నాడు. శని, కుజుడు, రాహువు మీనంలో సంచారం చేయడం వల్ల మానసిక ఒత్తిడికి కొంచెం సూచనప్రాయంగా కనబడుతోంది, జాగ్రత్తలు తీసుకోండి. అయితే కేతువు కన్యలో సంచారం చేస్తుండగా ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావము కనబడుతోంది, జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే వ్యక్తిగతంగా ఎలాంటి ప్రభావం చూపడుతోంది, ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే అంశంలో వ్యక్తిగత జీవితంలో ధైర్యంగా మీకు ముందుకు వెళ్ళే స్థితిని కలగజేస్తున్నారు. అటువంటి శక్తి కూడా మీకు ఈ సమయంలో కనబడుతుంది. కొత్త సంబంధాలకు శుభారంభం ఈ వారంలో జరగబోతోంది. అయితే ఆర్థిక పరంగా చాలా చక్కగా ఉండబోతోంది. ఆదాయ మార్గాలు కూడా కనబడుతున్నాయి. ఖర్చులు కూడా ఎక్కువ ఉంటాయి, నియంత్రణ చేసుకోండి. ఉద్యోగ వ్యాపారాల్లో చూసుకున్నట్టయితే ఉద్యోగంలో స్థిరత కనబడుతోంది, పాజిటివ్నెస్ ఉంది, వ్యాపారంలో లాభాలున్నాయి. పెట్టుబడులకు ఇది చక్కని సమయము, తక్షణమే ఆ పని చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే తలనొప్పులు, అలసట, పంటి నొప్పులకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటట్టుగా ఉన్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము మంగళవారం రోజు, అంటే ఈ వారంలో వచ్చే మంగళవారము, శనివారం రోజు హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకొని ప్రదక్షిణలు చేసుకొని మీ యథాశక్తి ఏదైనా స్వామివారికి నివేదన చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన వార ఫలితాలలో గ్రహస్థితులు, వారి యొక్క ప్రభావము, గోచారరీత్యా ఫలితాలు, సూచనలు. నమస్తే.